కాంగ్రెస్ పాలనలో నీళ్లు పాతాళానికి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాలికిపోయాయన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కావన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కమిషన్లు రావనే ఉద్దేశంతోనే పాలమూరు, రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదన్నారు. కమిషన్లు తీసుకుని ఢిల్లీకి మూటలు పంపి సీఎం కుర్చీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే అక్కడికి వెళ్లిన మంత్రులు చాపల కూరలు తింటున్నారని సెటైర్లు వేశారు కేటీఆర్. మీకు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు, మన శంకర్పల్లికి, అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసులేసి ఆపిలు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పోయి ఆపే ప్రయత్నం చేసింది. శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నారియా నాయక్ తాండాలో బీఆర్ఎస్ క్యాడర్పై జరిగిన దాడే దీనికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ మార్క్ ఎమర్జెన్సీని ఆ పార్టీ కొల్లాపూర్లో అమలు చేయిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు గర్హనీయమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు హరీష్. అధికారంలో ఉన్న వాళ్లకు రాష్ట్రంపై బాధ్యత లేదన్నారు మాజీ మంత్రి సబిత. రాష్ట్రంలో పాలన గాలికి నడుస్తుందన్నారు. 3.5 ఏళ్లు కాంగ్రెస్ పాలనను ఎట్లా భరించాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుందన్నారు సబిత. సంవత్సరంన్నర అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. కనీసం బాధ్యత లేదు. అధికారంలో కూర్చున్న వాళ్ళకి ఈ రాష్ట్రం మీద బాధ్యత లేదు, ప్రజల మీద బాధ్యత లేదు. గాలికి మాట్లాడుతూ గాలి పాలన చేస్తుండనేది మనందరికీ అర్థమవుతుంది చూస్తా ఉంటే. మామునూరు ఎయిర్పోర్ట్ కు కాకతీయుల పేరు పెట్టాలన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన జీఎంఆర్ ఒప్పందమే ఇన్నాళ్ల నిరీక్షణకు కారణమన్నారు. ఈ ఎయిర్పోర్ట్ ను డొమెస్టిక్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గా ఏర్పాటు చేయాలన్నారు రాకేష్ రెడ్డి. ఈ ఎయిర్పోర్టును ఏదో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ చేస్తాము అని అనుకుంటే మాత్రం దానివల్ల ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాస్తవానికి ఈ ఎయిర్పోర్టు పునరుద్ధరణ ఎప్పుడో జరగాల్సింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఆ రోజు జీఎంఆర్తోనే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం కారణంగానే ఇది డిలే అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కృష్ణా, గోదావరి ఆయకట్టులో పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కన్నెపల్లి పంప్ హౌస్ బటన్ ఆన్ చేస్తే పంటలు పండుతాయని చెప్పారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు జగదీష్ రెడ్డి.